అందరికీ నమస్కారం. బెల్లంతో ఇలా చేసి చూడండి, ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది. బెల్లం ఎక్కువ స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు, కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు. దీంతో మీ ఉద్యోగం, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క, అలాగే 2 యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెమ్ములో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులను వేసి పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ₹1 నాణెంను కూడా వేసి మూటలా కట్టాలి. దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి. ఇలా 5 రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు, బెల్లం నైవేద్యంగా పెట్టండి. తర్వాత దీనిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం పాటించండి. మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతి పెట్టండి. ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే విఫలం అవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి. ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచి పెట్టండి. ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది. అలాగే వినాయకుని గరికమాల వేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతి దేవి నమః అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచి విద్యా బుద్ధులు, జ్ఞానం లభిస్తాయి. మీకు బాగా అప్పులు ఉంటే ఈ పరిహారం చెయ్యండి. ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో 7 పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి. దీన్ని మీ బీరువాలో ఉంచండి. 21 రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను, బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నదిలో వెయ్యాలి. ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి. ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభసూచకం. పటిక బెల్లంతో ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని ప్రజల విశ్వాసం. నిత్యం దీపారాధనకు పటిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా పెడితే మంచిది. అలాగే మీ ఇంటి తలుపులు, కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు. నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే మంచిది. పటికను ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పటికతో కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి అని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా, ఆర్థిక సమస్యలు వెంటాడినా, అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటికను తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. దీంట్లో కుటుంబంలో ఏర్పడిన కలహాలు, గొడవలు, సమస్యలు సైతం తొలగిపోతాయి. లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, దాన ధాన్యాలు, సుఖ సంతోషాలు లభిస్తాయి.
గురువారం నాడు ఆవుకి శనగపిండితో బెల్లం కలిపి తినిపించండి. గోమాతలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా లేదా మీ ప్రస్తుతం ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. ఇలా చెయ్యటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు. వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకి తినిపించాలి. 7 గురువారాలు ఇలా చెయ్యటం వల్ల త్వరలోనే వివాహం అవుతుంది. మీకున్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంటలు చేసి ప్రమిదలాగా చేయండి. ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి 7 వత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించండి. ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లాన్ని బియ్యం కలిపి నీటిలో పోయండి. ఇలా చెయ్యటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లను తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఒక గిన్నెలో 50 గ్రాముల పటిక వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఇలా చెయ్యటం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.